విశాఖ ఎంఆర్ఓ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 10 టీమ్స్తో దర్యాప్తు కొనసాగుతోంది. ఘటన జరిగిన 6 గంటల్లోనే నిందితుడిని గుర్తించారు. హత్య అనంతరం నిందితుడు విశాఖ విడిచి పారిపోయినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితుడికి ఎంఆర్ఓ రమణయ్యతో మంచి పరిచయం ఉన్నట్లుగా తేల్చారు. రమణయ్య వద్దకు గతంలో నిందితుడు అనేకసార్లు వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు లభించాయి. మరోవైపు ఈ కేసులో 4 అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో హత్యకు గురైన ఎంఆర్ఓ రమణయ్య కేసులో నిందితుడిని గుర్తించామని సిపి రవిశంకర్ వెల్లడించారు. నిందితుడిని పట్టుకునేందుకు 10 బృందాలతో గాలింపు చేపట్టినట్లుగా తెలిపారు. హత్య అనంతరం నిందితుడు విమానం ద్వారా పరారైనట్లుగా తేలిందని చెప్పారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని స్పష్టం చేశారు. కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్లో ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రాడ్తో కొట్టడం జరిగింది. కొట్టిన వెంటనే అక్కడే ఆయన కొలాప్స్ అయిపోయారు. విచారణ అంతా చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆచూకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆయన గురించి ఇప్పుడు ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక 10 టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము. విశాఖ ఎంఆర్ఓ హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. 10 మంది టీమ్స్తో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన 6 గంటల్లోనే నిందితుడిని గుర్తించారు. హత్య అనంతరం నిందితుడు విశాఖ విడిచి పారిపోయినట్లుగా పోలీసులు తేల్చారు. నిందితుడికి ఎంఆర్ఓ రమణయ్యతో మంచి పరిచయం ఉన్నట్లుగా తేల్చారు. రమణయ్య వద్దకు గతంలో నిందితుడు అనేకసార్లు వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్లో దృశ్యాలు లభించాయి. మరోవైపు ఈ కేసులో 4 అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైట్, ఎంఆర్ఓ రమణయ్య మర్డర్ మిస్టరీ ఛేదించారు పోలీసులు. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ అందుబాటులో ఉన్నారు. నరేష్, ఒకటి కార్తీక్, విశాఖపట్నంలో పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేస్తున్న ఈ హత్య ఘటనకు సంబంధించి కేవలం 6 గంటల వ్యవధిలోనే పోలీసులు కేసును ఛేదించడం జరిగింది. అయితే హత్య కారకులు ఎవరు, అదేవిధంగా హత్య అనుకున్న కారణాలపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిగా ప్రీ ప్లానెడ్ గా నిందితుడు ఈ హత్య చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. అందులో భాగంగానే రాత్రి 10 గంటల 15 నిమిషాల సమయం తర్వాత ఇనుపరాటతోటి రమణయ్యపై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి పరారయ్యి అక్కడి నుంచి నేరుగా విశాఖపట్నంలోని విమానాశ్రయాన్ని చేరుకొని ముందుగానే ప్రీ ప్లానెడ్ గానే టికెట్స్ బుక్ చేసుకుని అక్కడి నుంచి విశాఖ నుంచి బయటికి పడినట్టుగా, అదేవిధంగా విశాఖ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత 2 వాట్సాప్ కాల్స్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మొట్టమొదటిగా అసలు హంతకుడు, అదేవిధంగా ఎవరైతే మృతుడికి హంతకుడికి సంబంధించిన సంబంధంపై ఆరా తీశారు పోలీసులు. అందులో భాగంగానే ఎంఆర్ఓ ఆఫీస్ లో గత కొద్ది రోజుల క్రితం, అంటే ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవ్వకముందు రమణయ్య అక్కడ పనిచేస్తున్న విషయం సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయగా అనేక సార్లు కూడా నిందితుడు రమణయ్య కలిసేందుకు ఆఫీస్కి వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించడం జరిగింది. అయితే వీరిద్దరికి కూడా ముందు నుంచి పరిచయం ఉంది. వీరికి ఇద్దరి మధ్య ఉన్న తగాదాలు కావచ్చు, లేకపోతే ఇతర ఏ కారణాలైనా సరే దాని దృష్ట్యా ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అందులో భాగంగానే నిందితుడు గుర్తించిన తర్వాత, అతను అరెస్ట్ చేసిన తర్వాత అదుపులో తీసుకుని విచారిస్తే ఇంకా పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం పోలీసులు చెప్తారు. ప్రస్తుతం విశాఖ సిపి రవిశంకర్ ఆధ్వర్యంలో 10 బృందాలు సైతం కూడా విశాఖ నుంచి బయటకు వెళ్లి పూర్తిగా దర్యాప్తు చేస్తే, అదేవిధంగా మరోవైపు నిందితుడు ఒక రియాల్టర్ గా గుర్తించడం జరిగింది. అతని ఆఫీస్ సంబంధించి ఇప్పటికే అతను చాలా వరకు తన ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవడం జరిగింది. ఆఖరికి తన ఉంటున్న ఇంటిని కూడా మార్టగేజ్ లో సేల్ చేయడం కూడా జరిగిందని కూడా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో 10 టీమ్స్ దర్యాప్తు చేస్తున్నాయి. అయితే నిందితుడు దొరికిన తర్వాత ఇంకా పూర్తి వివరాలు కూడా, అంటే నరేష్, 4 అనుమానితులను అదుపులోకి తీసుకు విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఈ 4 ఎవరు, ఏమైనా సాయం చేశారా ఏంటి, మరి దానికి సంబంధించిన అప్డేట్? కార్తీక్, నిన్నటికే మొత్తం ఈ కేసుకు సంబంధించి ఒక కొలిక్కి వచ్చిందని సిపి రవిశంకర్ మీడియా వేదికగా చెప్పడం జరిగింది. అయితే ఈ కేసులో కేవలం నిందితుడు ఒక్కరు మాత్రమే, 4 అనుమానితులు మాత్రమే. అయితే ఇంకా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ అనుమానితుల్లో ఎవరైనా సరే సాయం చేసే అవకాశం ఉందా లేదని దర్యాప్తు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 4 కూడా మొట్టమొదటిగా ఎవరైతే ఎంఆర్ఓ రమణయ్య 10 గంటల 12 నిమిషాలకి 5వ ఫ్లోర్ నుంచి కిందకి గ్రౌండ్ ఫ్లోర్ కి రావడం జరిగింది. అయితే అతనికి ఫోన్ చేసింది అనంత్ శర్మ అనే వ్యక్తి. అనంత్ శర్మకు సంబంధించిన ఒక ల్యాండ్ విషయంలో హెల్ప్ చేయడం తోటి ధన్యవాదాలు తెలియజేయడానికి అనంత్ శర్మ అనే వ్యక్తి వచ్చినట్లుగా అతనితో మాట్లాడిన అనంతరం కూడా బయటకు వచ్చిన తర్వాత కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే నిందితుడు లోపలికి వచ్చి ఈ విధంగా ఇనుపురాడుతో దాడి చేసినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ లో మనం గమనించవచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా కేవలం అనుమానితులు వారిని కూడా విచారిస్తాం పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్తీక్.